వెల్కమ్ టు ఆల్ టు ఎస్పే. ఎస్పే అనేది వన్ ఆఫ్ ది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్. మన యొక్క స్లోగన్ ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైలీ ఎక్స్పెండిచర్. మనం రోజువారీ క్రమంలో ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు నుండి ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఇక్కడ కల్పించబడింది. ఇది ఎలా సాధ్యమని తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి లాస్ట్ వరకు కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సో మన యొక్క స్లోగన్ ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైలీ ఎక్స్పెండిచర్. అయితే YESS అంటే యూత్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ సర్వీస్. ప్రతి ఒక్క పర్సన్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆలోచనతో మన సిస్టాన్ని తయారు చేయడం జరిగింది. ఫ్రీలాన్సింగ్ ఆగస్ట్ 15, 2021 చేయడం జరిగింది. అఫీషియల్ లాంచింగ్ జనవరి 26, 2022 అఫీషియల్ లాంచింగ్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క పర్సన్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించే వెంచర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మనం టేకప్ చేసి మన సిస్టానికి క్రోడీకరించుకుంటూ మన సిస్టాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మన యొక్క ఎయిమ్ ప్రతి ఒక్క పర్సన్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే. కంపెనీ యొక్క పూర్తి పేరు ఎస్పే డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనం డిజిటల్ ఇండియాని, MSME ప్రోగ్రామ్స్ ని, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేస్తూ మన సిస్టాన్ని కొనసాగిస్తాం. అయితే కంపెనీ యొక్క పోర్ట్ఫోలియో ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, టాన్ కార్డ్, అలానే GST కూడా ఉన్నాయి. అవర్ సర్వీస్ పార్ట్నర్స్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎస్పే, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్. అలానే ఎస్ బజార్ అనేది మన ఓన్ ఈ-కామర్స్ సైట్. మన ఈ-కామర్స్ సైట్ లో A to Z ప్రొడక్ట్స్ అవైలబిలిటీగా ఉంటాయి. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడం వల్ల కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఈ అఫిలియేట్ కమిషన్ ని ప్రతి ఒక్క కస్టమర్ కి షేరింగ్ రూపంలో ప్రతి ఒక్క పర్సన్ ని, ప్రతి ఒక్క కస్టమర్ ని షేర్ హోల్డర్ గా నియమించుకుంటుంది. అసలు మనం చేస్తున్న వ్యాపారం ఏంటి అని చూసినట్లయితే మనం చేస్తున్న వ్యాపారం ఈ-కామర్స్, ఏ యూనిక్ బ్లెండ్ ఆఫ్ రిఫరల్ మార్కెటింగ్, అఫిలియేట్ అండ్ ఈ-కామర్స్. ఈ ఈ-కామర్స్ బిజినెస్ చేయడం వల్ల కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఈ వచ్చిన అఫిలియేట్ కమిషన్ ని రిఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క కస్టమర్ కి షేరింగ్ ఇస్తుంది. రిఫరల్ మార్కెటింగ్ ఈజ్ ఏ 100% లీగల్ ఇన్ ఇండియా. రిఫరల్ మార్కెటింగ్ ఈజ్ ఏ 100% సక్సెస్ఫుల్ పాత్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. దయచేసి మన సిస్టాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంతో పోల్చవద్దు. సో అయితే ఈ ఈ-కామర్స్ బిజినెస్ అనేది ప్రజెంట్ డేస్ లో ఎలాంటి ఆదరణ ఉంది, ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ఆదరణ చూడబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఈ-కామర్స్ యూజర్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఈ-కామర్స్ సైట్లో ఉపయోగించే పీపుల్స్ ఎంతమంది ఉన్నారు అనే చార్ట్ అనేది మీ ముందు డిస్ప్లే అయింది. అయితే ఇక్కడ ప్రపంచం మొత్తం మీద పాపులేషన్ లో మొదటి ప్లేస్ లో ఉన్న చైనా ప్రతి 100 మెంబర్స్ కి 30 మెంబర్స్ ఆల్రెడీ ఈ-కామర్స్ సైట్ లో ఉపయోగిస్తున్నారు. ఉపయోగించి వారికి కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. అలానే ప్రపంచంలో పాపులేషన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న మనం ప్రతి 100 మెంబర్స్ కి 24 మెంబర్స్ ఈ-కామర్స్ సైట్ లో ఉపయోగించి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసుకుంటున్నాం. అలానే డిఫరెంట్ కంట్రీస్ లో అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్స్ ఈ-కామర్స్ సైట్లు వాడుతున్న
చార్ట్ ని మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ మన యొక్క ఆర్థిక సైంటిస్టులు ఎనాలిసిస్ చేసి చెప్పిన విషయం ఏంటంటే 2027 నాటికి 15 లక్షల కోట్ల టర్నోవర్ త్రూ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా జరగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే వారు చెప్పింది అక్షరాల నిజం కాబోతుంది. ఆ విషయం ఆల్రెడీ మనం చూస్తున్నాం. ప్రతిరోజు మనకి ఒక డెలివరీ బాయ్ కనిపిస్తున్నారు. మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ మన ఇంటి ముందుకి ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్క డెలివరీ బాయ్ మనకి ఎవ్రీడే కనిపిస్తున్నారు. ఏ రోజు డెలివరీ బాయ్స్ కనిపించకుండా జరిగింది లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. ఈ రోజు అయితే డెలివరీ బాయ్ కనిపిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ మనం ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ అనేది డ్రోన్స్ ద్వారా డెలివరీ చేయబడే కార్యక్రమం జరగబోతుంది. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా దీనికి ఇన్బిల్డ్ చేసే పరిస్థితిలో ఆల్రెడీ పరిశోధనలు జరుగుతున్నాయి, టెస్టిమోనియల్స్ జరిగాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఈ కామర్స్ సైట్లకి ఆదరణ అనేది పెరుగుతూ వస్తున్నది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. మనం ఈ రోజున ఏదైనా ఈ కామర్స్ సైట్ని మనం విజిట్ చేసి ఉంటే ఇంతకుముందు క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు పే అండ్ డెలివరీ అనిగా మార్చడం జరిగింది. అంటే ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడానికి కారణం ఏంటనే విషయం కూడా అక్కడ నోట్ రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. COVID-19 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది అనేది ఒక నోటీస్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బిఫోర్ కరోనా ఓన్లీ 7% మాత్రమే 7% పీపుల్ మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి అంగీకరించేవాళ్ళు. అయితే ఈ కరోనా పాండమిక్ టైంలో మన యొక్క RBI కొన్ని హెచ్చరికలు చేసింది. ఏంటంటే కరెన్సీ పట్టుకున్నా కూడా కరోనా సోకవచ్చు అన్న విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. బిఫోర్ కరోనా ఓన్లీ 7% పీపులే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు ఈ కరోనా పాండమిక్ టైంలో మరొక 10% పీపుల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి మొగ్గు చూపేవారు. ఓన్లీ 17% పీపుల్ మాత్రమే ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మిగిలిన 83% ఆల్రెడీ ఓపెన్ గా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్ అనేది ఒక బిగ్ ఆపర్చునిటీ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు మనం ఈ కామర్స్ సైట్లను ఉపయోగించి మనం చేస్తున్న పని ఏంటంటే మనకి ఏదన్నా ప్రొడక్ట్ కావాలి అంటే ఫస్ట్ సెర్చ్ చేసేది మన యొక్క మొబైల్. మన మొబైల్లో సెర్చ్ చేసినప్పుడు అవి గూగుల్లో సెర్చ్ చేసినా లేదు ఈ కామర్స్ సైట్లో సెర్చ్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ అనేది గూగుల్లో చూపిస్తుంది, లేదంటే ఈ కామర్స్ సైట్లో చూపిస్తుంది. ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కామర్స్ సైట్లకి బైపాస్ అవుతున్నాయి. ఏ ఈ కామర్స్ సైట్లో ఆ ప్రోడక్ట్ దొరుకుతుంది, ఎంత కాస్ట్ దొరుకుతుంది అనే విషయాన్ని కూడా మనం గూగుల్లో తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి ఎడ్యుకేట్ అయ్యి క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ, ప్రైస్ విషయంలో కానీ మనం ఎడ్యుకేట్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఫిజికల్గా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మనం ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నాం. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ని మనం 4 విధాలుగా మనం పర్చేజ్ చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం, యాప్స్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం, సైట్ల ద్వారా పర్చేజ్ చేస్తున్నాం, ఫిజికల్గా పర్చేజ్ చేస్తున్నాం. అంటే ఈ 4 విధాలుగా మనం ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసే క్రమంలో సెర్చ్ చేసి మరీ కొంటున్నాం. అయితే ఈ కొనుక్కోవడం అనేది ఈజీనా, ఒక వస్తువుని అమ్మటం ఈజీనా అన్న విషయాన్ని అనాలిసిస్ చేస్తే ఒక వస్తువు అమ్మాలి అంటే మనకి ఎంతో కొంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ వస్తువు గురించి ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఎంతో కొంత స్కిల్ అనేది మనకి ఉండాలి. అప్పుడే మనం ఒక వస్తువుని సేల్ చేయగలం. సో అది వ్యాపారం.
సేల్ చేసేదంటే వ్యాపారం. సేల్ చేయడానికి ఈ 2 స్కిల్స్ ఉంటేనే మనం చేయగలం. కానీ ఎలాంటి స్కిల్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం చేస్తున్న ఏకైక పని ఏంటంటే కొనుక్కోవడం. అసలు కొనుక్కోవడం అనేది మనకి మొట్టమొదటిసారిగా నేర్పిన వ్యక్తులు ఎవరు అని చూసినట్లయితే మన యొక్క పేరెంట్స్. చిన్నప్పుడు మనకు ఒక వస్తువు కావాలని చెప్పేసి అడిగితే వారితో పాటు వెంట పెట్టుకొని షాపు తీసుకెళ్ళి మరీ కొనిపించేవాళ్ళు. ఆ తర్వాత మన ఇండివిజువల్ గా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే కెపాసిటీ మనకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొచ్చుకోమనేవాడు. అలా దినదినాభివృద్ధి చెందే కొద్దీ బై స్పూన్ ఫీడింగ్ ద్వారా మనకి ఆ కొనుక్కునే విద్య విజ్ఞానం అనేది మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజున మనకి స్పూన్ ఫీడింగ్ ద్వారా ఆ ప్రోగ్రామింగ్ అనేది మనకు చేయడం జరిగింది. ఈ రోజున మనం సంపాదిస్తున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ఖర్చు పెట్టే క్రమంలో వాళ్ళు ఇచ్చిన ఆ కొనుక్కునే విద్య విజ్ఞానం బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలే మనకి ఈ రోజున గుర్తుకొస్తాయి. అలానే వాళ్ళు చెప్పినట్లుగానే ఆచితూచి వస్తువుని సెలెక్ట్ చేసుకుంటాం, ఆచితూచి మనం సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతాం. అయితే మన యొక్క పేరెంట్స్ మనకి ఈ కొనుక్కునే విద్యా విజ్ఞానం అనేది బై స్పూన్ ఫీడింగ్ ద్వారా నేర్పించడం జరిగింది. మనం ఈ రోజు నేర్చుకున్నాం, మన పిల్లలకి మనం ఈరోజు నేర్పుతున్నాం. రేపు వారు వాళ్ళ పిల్లలకి నేర్పుతారు. అంటే మన నాన్నగారు మనకు నేర్పారు, మన నాన్నగారికి మన తాతగారు నేర్పారు, మన తాతగారికి మన ముత్తాతగారు నేర్పారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. ఎలాంటి స్కిల్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వంశపారంపర్యంగా ఈ కొనుక్కునే విద్యా విజ్ఞానం అనేది డూప్లికేషన్ అవుతూనే వస్తున్నది. అయితే ఈ కొనుక్కోవడం అనేది ఆగటానికి అవకాశం ఉందా? ఆగటానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్రతికున్నాము అంటే కొనుక్కొని తీరవలసిందే. ఎందుకంటే ఖర్చుతో పుట్టాం, ఖర్చుతో చనిపోతాం. కాబట్టి ఈ రోజున ఈ కొనుక్కునే విద్యా విజ్ఞానం అనేది డూప్లికేషన్ అవుతూనే వస్తుంది. ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు మనం వంశపారంపర్యంగా కొనుక్కుంటూనే వస్తున్నాం. కేవలం కొనుక్కోవడం వల్ల మనకి ఎప్పుడైనా డబ్బులు వచ్చినాయా? కేవలం కొనుక్కోవడం వల్ల మనకెప్పుడు యాజ్ ఏ కస్టమర్ గా మనకి ఎలాంటి డబ్బులు రావడం లేదు ఫ్రెండ్స్. అయితే ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. మనకు కొనుక్కోవడం వల్ల ఎందుకు డబ్బులు రావట్లేదు అన్న విషయాన్ని ఒక్కసారి అనాలిసిస్ చేసి, మన కంపెనీ కేవలం కొనుక్కోవడం వల్ల ప్రతి ఒక్క కస్టమర్ కి ఒక అదనపు ఆదాయాన్ని కల్పిస్తుంది మన సిస్టమ్ ద్వారా. సో అది ఎలా సాధ్యం అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం కొనుక్కోవడం వల్ల మనకు ఎందుకు రావట్లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఎనాలిసిస్ చేద్దాం, బయట మార్కెట్లో మనం కొనుక్కోవడం వల్ల ఎందుకు రావట్లేదు అన్న విషయం. సపోజ్ ఒక 4 ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీలో ఒక నెలకి సరిపడా ప్రొడక్ట్స్ నిమిత్తం మినిమం 3,000 రూపాయల నుంచి మాక్సిమం 10,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది ప్రతి నెల పర్చేజ్ చేస్తున్నారు. సో ఈ పర్చేజింగ్ అనేది ఆ 10,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది మనకి నియరెస్ట్ ఉన్న సూపర్ మార్కెట్లో కానీ, మనకి దగ్గరకున్న షాపుల్లో కానీ, లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే షాప్ పెట్టారో వారి దగ్గర కానీ మనం పర్చేజ్ చేస్తాం. అంటే పర్చేజ్ చేసిన తర్వాత మన దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ ఇస్తాం, లేదంటే ఈ రోజున కొన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తాం. చేసి ఆ వస్తువులు తీసుకొచ్చుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటాం. నెలపాటు వస్తాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మరలా నెక్స్ట్ మంత్ కావాల్సిన 10,000 రూపాయలు సమకూర్చుకోవడం కోసం మనం డబ్బు సంపాదించడానికి ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకున్నామో ఆ ప్రొఫెషన్ మీద ఫోకస్ చేసి నెక్స్ట్ మంత్ కావాల్సిన 10,000 రూపాయలు సంపాదిస్తాం. సంపాదించి ఏ షాప్లో అయితే కొనుక్కుంటున్నాం ఆ షాప్కి వెళ్తాం, మరలా 10,000 రూపాయలు
కొత్త ప్రొడక్ట్ కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. మరలా మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ షాప్ కావచ్చు, లేదంటే కూలి పని కావచ్చు. మనం ఈ 4 కేటగిరీలలో ఏదో ఒక కేటగిరీలో మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని మీద ఫోకస్ చేసి డబ్బు సంపాదిస్తాం. అంటే ఇది ఒక సైకిల్ లాగా ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న విషయమే. అయితే వస్తువు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్న మనకు మాత్రం యాజ్ ఏ కస్టమర్ గా ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అనేది, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కలగట్లేదు. కానీ మనం వస్తువు కొనుక్కోవడం వల్ల ఆ వస్తువు సప్లై చేస్తున్న పర్సన్ కు మాత్రం ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా మీరు కొనుక్కుంటున్న యాజ్ ఏ కస్టమర్ గా మనం అందరం కొనుక్కుంటున్న ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ మీద మనం ఎక్కడైతే కొనుక్కుంటున్నామో ఆ షాపు ఓనరు, ఆ పర్సన్ కి ఎంత ప్రాఫిట్ ఉండొచ్చు అనే విషయాన్ని ఆలోచించుంటే మీకు ఒక ఆన్సర్ దొరికేది. అంటే ఇక్కడ మన యొక్క నీడ్స్ అనేది డిఫరెంట్ కేటగిరీ కలిగిన ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం వాడుకున్న ప్రొడక్ట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేస్తుంటాం. అలా కొనుక్కోవడం వల్ల మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ మీద ఆ వస్తువు సప్లై చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మినిమం 5% నుంచి మాక్సిమం 50% వరకు మార్జిన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యావరేజ్ గా మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ మీద ఒక 20% మార్జిన్ లేకుండా ఏ షాప్ ఓనర్ బిజినెస్ చేయడానికి అంగీకరించరు. ఎందుకంటే అక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ట్యాక్స్ పే చేసుకోవాలి, స్టాక్ ని మెయింటైన్ చేసుకోవాలి, స్టాఫ్ ని మెయింటైన్ చేసుకోవాలి, తన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి ఎక్స్పెన్సెస్, మినిమం ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. కాబట్టి 20% మార్జిన్ లేకుండా ఎవరు బిజినెస్ చేయడానికి అంగీకరించారు ఫ్రెండ్స్. అయితే మనం కొనుక్కున్న 10,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మీద 20% మార్జిన్ అంటే అతనికి 2,000 రూపీస్ మనం ప్రాఫిట్ అనేది చేకూరుస్తున్నాం. సో మనలాంటి వ్యక్తులు ఒక 10 మంది ప్రతిరోజు తన యొక్క షాప్ డోర్ స్టెప్ తొక్కినట్లయితే 10 మంది ఇంటూ 2,000 రూపాయలు లెక్కేసుకుంటే 20,000 రూపాయలు పర్ డే, నెలకి 6 లక్షల రూపాయల ఆదాయాన్ని తనకి మనం సమకూరుస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చోట పోగొట్టుకుంటున్నాం. అదే 2,000 రూపాయలు సంపాదించడం కోసం మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి వెతుకుతున్నాం. ఈ ఎతికే క్రమంలో ప్రతి రూపాయి కష్టపడి సంపాదిస్తాం. కాబట్టి మనకి యాజ్ ఏ కస్టమర్ గా ప్రతి వస్తువు రూపాయి తక్కువ రావాలని కోరుకుంటాం. దానికోసం బేరం ఆడతాం, బ్రతిమలాడతాం, ఏదో ఒక విధంగా ఆ వస్తువుని సమకూర్చుకుంటాం. అంటే ఇక్కడ యాజ్ ఏ కస్టమర్ గా మన యొక్క ఆలోచన తీరేందంటే ప్రతి వస్తువు రూపాయి తక్కువ రావాలని కోరుకుంటాం. మన యొక్క కస్టమర్ నైజం, కష్టపడి సంపాదిస్తాం కాబట్టి. అయితే ఆ వస్తువు ఎవరైతే సప్లై చేస్తున్నారో వారు మాత్రం తన దగ్గర ఉన్న వస్తువుని రూపాయి ఎక్కువ చేసుకొని అమ్ముకోవాలని ఆశిస్తూ ఉంటారు. దానికోసం ప్రతిరోజు తను షట్టర్ తీసిన వెంటనే నా దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్స్ రావాలి, ఎక్కువ టర్న్ ఓవర్ జరగాలి, ఎక్కువ ప్రాఫిట్ రావాలి, అవసరమైతే నా దగ్గర ఉన్న వస్తువుని రూపాయి ఎక్కువ చేసుకొని అమ్ముకునే విధంగా సహకరించమని భగవంతుడిని ప్రార్థిస్తాడు. సో ఇక్కడ యాజ్ ఏ కస్టమర్ గా మనం మాత్రం రూపాయి తక్కువ రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆ వస్తువు సప్లై చేసే పర్సన్ మాత్రం రూపాయి ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ క్వైప ఆపోజిట్ దృక్పథాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. అయితే వీళ్ళ యొక్క నీడ్ ఎలా ఉందంటే వాళ్ళ యొక్క నీడ్స్ అనేది క్వైప ఆపోజిట్ గా ఉన్నాయి. అయితే మన కంపెనీ చేస్తున్న సిస్టమ్ ఏంటంటే వీళ్ళిద్దరిని, కస్టమర్ని, షాప్ ఓనర్ని ఇద్దరిని క్లబ్ చేసి వాళ్ళ యొక్క నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. ఎలా అంటే ఫస్ట్ కస్టమర్తో మాట్లాడుతుంది. కస్టమర్గా
మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారో అక్కడే కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత మీ దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ ఇస్తున్నారు, లేదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అయితే ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం కోసం మాది కూడా ఒక యాప్, అదే ఎస్పే. ఈ యాప్ ద్వారా మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు 2 రకాల బెనిఫిట్స్ అనేది మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎక్కడైతే ఏ బ్రాండెడ్ ప్రొడక్ట్ మీరు అలవాటు పడ్డారో ఆ బ్రాండెడ్ ప్రొడక్ట్ మాత్రమే కొనుక్కోండి. మేము పర్టికులర్ బ్రాండ్ కొనుక్కోమని మేము చెప్పట్లేదు. ఆ బ్రాండ్ కొనుక్కున్న తర్వాత ఎక్కడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆ యాప్ ద్వారా చేస్తారో ఆ చేసిన వ్యక్తికి, ఆ చేసిన కస్టమర్కి మా కంపెనీ గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూపంలో కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లోంచి 12% అమౌంట్ అనేది మీకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కస్టమర్ ఎక్కడ ఏ వస్తువు కొనుక్కున్నా కూడా మన ఎస్పీ యాప్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడమే చేయాల్సిన పని. అలా చేసినందుకు గ్యారంటీ క్యాష్ బ్యాక్, అతను ఎంత ట్రాన్సాక్షన్ చేస్తే దాని మీద కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి గ్యారంటీ క్యాష్ బ్యాక్ 12% రావడం జరుగుతుంది. అదే కాకుండా రెండో బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ ఫ్రమ్ కంపెనీ ప్రాఫిట్. కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. ఇదే మంత్లీ రాయల్టీ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క కస్టమర్ యొక్క ఆలోచన తీరు ఏంటంటే రూపాయి తక్కువ రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 2 రకాల బెనిఫిట్స్ అనేది ప్రతి కస్టమర్కి అవసరమే కాదు, అత్యవసరం. సో ఈ 2 రకాల బెనిఫిట్స్ కోసం మన కస్టమర్ మన యాప్ ఉపయోగించడానికి అంగీకరిస్తున్నారు. సో ఈ విధంగా కస్టమర్ని రెడీ చేసుకుంటుంది కంపెనీ. ఆ తర్వాత షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. తను షాప్ పెట్టి కొత్తగా షాప్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగితే ఆ షాప్ దగ్గరికి మనం వెంటనే వెళ్ళి కొనుక్కుంటామా? కొనుక్కోవడానికి అవకాశం లేదు. తన షాప్ పెట్టిన తర్వాత తన దగ్గర ఉన్న వస్తువులు ఏంటి, ఆ వస్తువులు కొనుక్కుంటే ఎంత డిస్కౌంట్ అనేది ఇస్తాను అన్న విషయాన్ని మనకు తెలిసే విధంగా తను పబ్లిసిటీకి ఖర్చు పెడతాడు. హోర్డింగ్స్ రూపంలో కానీ, యాడ్స్ రూపంలో కానీ, అనౌన్స్మెంట్ రూపంలో కానీ, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ రూపంలో కానీ తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని మనకి ఎంత డిస్కౌంట్ ఇవ్వగలరా అన్న విషయాన్ని మనకు తెలిసేలాగా పబ్లిసిటీ ఖర్చు పెడతాడు. సో పబ్లిసిటీ ఖర్చు పెట్టినప్పుడు మనకి ఆ యొక్క డిస్కౌంట్ అనేది మనకు నచ్చితే తన షాప్కి వెళ్ళి అప్పుడు పర్చేజ్ చేస్తాం. సో పబ్లిసిటీ ఖర్చు పెట్టినప్పటికీ ఆ షాప్ ఓనర్కి, ఆ షాప్కి పర్మనెంట్ కస్టమర్గా మనం కొనసాగుతామన్న గ్యారంటీ కూడా లేదు. మనకు డిస్కౌంట్ ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి కొనుక్కునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఈరోజు తను ఇచ్చిన డిస్కౌంట్ నచ్చితే తన దగ్గర కొనుక్కుంటాం, రేపు వేరే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ నచ్చితే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం. అయితే ఇక్కడ తన షాప్ పర్మనెంట్ గా మెయింటైన్ అవ్వాలంటే పర్మనెంట్ కస్టమరు అతనికి ఆ షాప్కి అత్యవసరం. పర్మనెంట్ కస్టమర్ ని క్రియేట్ చేసుకునే క్రమంలో ఆ షాప్స్ ఓనర్స్ ఏం చేస్తారంటే అప్పు కూడా ప్రొవైడ్ చేస్తాడు కస్టమర్కి. ఒకవైపు కొత్త కస్టమర్ కోసం పబ్లిసిటీ ఖర్చు పెడుతూ, మరోవైపు పర్మనెంట్ కస్టమర్ ని తయారు చేసుకునే క్రమంలో అప్పు కూడా ప్రొవైడ్ చేసి పర్మనెంట్ కస్టమర్ ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ 2 రకాల రిస్క్ అనేది ఫేస్ చేస్తూ కస్టమర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మన కంపెనీ వాళ్ళతో మాట్లాడే విషయం ఏంటంటే, మీరు షాప్ పెట్టుకుంది మాలాంటి కస్టమర్స్ కోసం కాబట్టి ఆ కస్టమర్స్ ని మేము ప్రొవైడ్ చేస్తాం. మా కస్టమర్ మీ దగ్గర కొనుక్కున్నప్పుడు ఎలాంటి అప్పు కూడా మా కస్టమర్కి మీరు ఇవ్వనవసరం లేదు, క్యాష్ అండ్ క్యారీ. సో ఇక్కడ కొత్త కస్టమర్ని పరిచయం చేస్తానంటున్నారు, అలానే అప్పు కూడా ఇవ్వనవసరం లేదంటున్నారు. సో ఈ 2 రకాల రిస్క్ అనేది నేను పేరు చేస్తున్నా కాబట్టి నేనేం చేయాలి అన్న విషయాన్ని వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మా కస్టమర్ కొనుక్కోవడం వల్ల మీకు సమ్ ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ లో నుంచి సమ్ పర్సంటేజ్ అనేది మాకు ఇవ్వగలరా అని అడిగితే ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఇవ్వడానికి ఈరోజు షాప్ ఓనర్స్
ఇస్తున్నారు. సో ఈ రోజున పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూస్తున్నాం. ఆ హోర్డింగ్స్ లో 30% అని, 20% అని, 10% అని, 5% అని ఈ డిస్కౌంట్స్ అనేది ఎక్కడి నుంచి తీసిస్తారు? మనం కొనుక్కోవడం వల్ల తనకొచ్చిన ప్రాఫిట్ లోంచి డిస్కౌంట్ మాత్రమే అనౌన్స్ చేస్తారు. సో ఆ కస్టమర్ ని ఆక్యుపై చేయడం కోసం, ఆకర్షించడం కోసం తనకు వచ్చిన ప్రాఫిట్ లో నుంచే ఈ డిస్కౌంట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా కొత్త కస్టమర్ ని ఆక్యుపై చేయడం కోసం ఎంతో కొంత పర్సంటేజ్ అనేది మనకి ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు. అప్పుడు 5% నేను ఇస్తానంటే ఆ 5% మన సర్వర్ లో లాక్ చేసుకొని ఆ షాప్ లో క్యూఆర్ కోడ్ అనేది ల్యాండ్ చేస్తాం. సో ల్యాండ్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ అనేది ఎక్కడ ఉందనే విషయాన్ని కస్టమర్ కి యాప్ లో తెలుస్తుంది. యాప్ లో లొకేషన్ బట్టి స్టోర్స్ అనేది కాలం అనేది ఉంటుంది. ఆ స్టోర్స్ అని కొట్టగానే ఎక్కడైతే మన క్యూఆర్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయిందో ఆ విషయం, ఆ షాప్ యొక్క అడ్రస్, ఫొటోస్ డిస్ప్లే అవుతాయి. సో మనకు ఒక ప్రొడక్ట్ కావాలంటే, సపోజ్ ఒక రైస్ కొనుక్కోవాలనుకుంటే రైస్ అనే కేటగిరీ ఎంచుకున్నట్లయితే ఆ రైస్ షాప్ లో ఎక్కడైతే క్యూఆర్ కోడ్ అనేది మనం ఇన్స్టాల్ చేసామనే విషయాన్ని మొత్తం డిస్ప్లే అవుతాయి. మనకు నియరెస్ట్ గా ఏ షాప్ అయితే ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే అక్కడ గెట్ డైరెక్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది. మీరు నిండా ప్లేస్ నుంచి ఆ షాప్ కి ఎంత డిస్టెన్స్ ఉందనే విషయం కూడా మన యాప్ లో తెలియజేయడం జరుగుతుంది. సో ఆ మ్యాప్ ని బట్టి మీరు ఆ షాప్కి వెళ్ళి అక్కడున్న ప్రొడక్ట్ కొనుక్కొని అక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసిన వెంటనే అతను ఇస్తున్న 5% అమౌంట్ డిడక్ట్ అయ్యి మిగిలిన అమౌంట్ ఆయన అకౌంట్ లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కస్టమర్ వెళ్ళి తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తన నియరెస్ట్ ఉన్న షాప్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసిన వెంటనే ఆ క్యూఆర్ కోడ్ పెట్టేటప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే తను ఇస్తానన్న మనకు తెలియజేశారో ఆ పర్సంటేజ్ అనేది లాక్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అమౌంట్ డిడక్ట్ అయ్యి మిగిలిన అమౌంట్ అనే అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మన కస్టమర్లు కొనుక్కోవడం వల్ల రిమైనింగ్ 15% అమౌంట్ అని అతనికి ప్రాఫిట్ గా ఉంది కాబట్టి తన సాటిస్ఫై అవుతున్నాడు. అయితే ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఒక 10,000 రూపాయల వర్త ప్రోడక్ట్ కస్టమర్ పర్చేజ్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేశారు అంటే ఆ షాప్ ఓనరు 5% మనకి అప్డేట్ కమిషన్ ఇచ్చారనుకుంటే 10,50,500 రూపాయల కంపెనీకి రావడం జరుగుతుంది. సో 500 రూపాయలు రావడానికి ఎవరైతే పర్చేజ్ చేశారో ఆ కస్టమర్కి ఇమీడియట్ గా 500 రూపాయల నుంచి 12% అమౌంట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే 5/12 60 రూపాయలు అనేది ఆ కస్టమర్ కి గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూపంలో ప్రొవైడ్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ కస్టమర్ కి రూపాయి తక్కువ రావాలనే ఆలోచన అనేది ఫుల్ఫిల్ అయింది. అలా డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ చేసినా కూడా మన యాప్ ద్వారా అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లయితే గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది 12% రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే రెండో బెనిఫిట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ ఫ్రమ్ కంపెనీ ప్రాఫిట్. కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ అనేది తీసుకునే అవకాశం కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేయగలుగుతుంది. అదే మంత్లీ రాయల్టీ బోనస్. ఇది తీసుకోవాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఏ విధంగా ఈ షేరింగ్ అమౌంట్ అనేది తీసుకోగలుగుతాం అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ మన యాప్ ఎలా ఉపయోగించుకోవాలి అని చూసినట్లయితే మన యొక్క యాప్ లో ఆన్లైన్ సర్వీసెస్ నెంబర్ 1 సర్వీస్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్స్ పేమెంట్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ల్యాండ్లైన్ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, బస్సు ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు, ఫాస్టాగ్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేస్తే పర్చేజ్ చేయడం వల్ల కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఈ వచ్చిన అఫిలియేట్ కమిషన్ లో నుంచి ప్రతి ఒక్క కస్టమర్ కి గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ కూడా
ప్రొవైడ్ చేస్తుంది. అయితే మన యాప్ ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ప్లే స్టోర్లో ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఒక రెఫర్ లింక్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వ్యక్తులు మనకి రెఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ రెఫర్ లింక్ ద్వారా మన కేవైసీ అనేది అప్డేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క కస్టమర్కి 3 పోర్టల్స్ అనేది క్రియేట్ అవడం జరుగుతుంది. నెంబర్ 1 గిఫ్ట్ పాయింట్ పోర్టల్, నెంబర్ 2 వ్యాలెట్ పోర్టల్, నెంబర్ 3 క్యాష్ బ్యాక్ పోర్టల్. ఈ 3 రకాల పోర్టల్స్ అనేది ప్రతి ఒక్క కస్టమర్కి క్రియేట్ అవుతుంది. అయితే మనం ప్లే స్టోర్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మన కేవైసీ అప్డేట్ చేసిన వెంటనే ప్రతి ఒక్క కస్టమర్కి కంపెనీ యొక్క సర్వర్ ఫ్రీగా 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకుంటే చాలు 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇచ్చే బెనిఫిట్స్, మన యొక్క కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ అనేది మనకు నచ్చినట్లయితే మన యొక్క నైబర్స్ లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేషన్స్ లో కానీ ఎవరికైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా గైడ్ చేసి మన యొక్క రెఫర్ లింక్ అనేది, మన యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక రెఫర్ లింక్ క్రియేట్ అవుతుంది. ఆ యొక్క రెఫర్ లింక్ ఇచ్చి తనకి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునే విధంగా గైడ్ చేసినట్లయితే తను యాప్ ఇన్స్టాల్ చేసినందుకు మీకు వచ్చినట్లుగానే 100 గిఫ్ట్ పాయింట్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం మీరు రెఫర్ లింక్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా మరొక 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది గిఫ్ట్ పాయింట్ పోర్టల్లో స్టోర్ అవుతాయి. అయితే ఇక్కడ ఈ గిఫ్ట్ పాయింట్స్ వల్ల ఉపయోగం ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనం ఓన్ ఈ కామర్స్ సైట్ ఎస్ బజార్ ఉందని చెప్పాను. సో ఎస్ బజార్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీద ఉన్న ఎంఆర్పి రేట్ కంటే కూడా డిస్కౌంట్ రేట్ లో పొందడానికి ఈ యొక్క గిఫ్ట్ పాయింట్స్ అనేది రెడీమ్ చేసుకొని డిస్కౌంట్ పొందవచ్చు. సపోజ్ మీరు సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్ 1000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఉందనుకుంటే, వర్త్ కాస్ట్ ఉందనుకుంటే దాని మీద ఈ గిఫ్ట్ పాయింట్స్ అనేది మినిమం 1% నుంచి మాక్సిమం 10% వరకు రెడీమ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ బట్టి ఈ పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సపోజ్ ఈ ప్రొడక్ట్ మీద 10% గిఫ్ట్ పాయింట్స్ రెడీమ్ చేసుకోవచ్చు అంటే 100 రూపీస్ లాస్ అయ్యి 900 రూపీస్కి ఆ ప్రొడక్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 900 రూపీస్ అనేది ఎలా పే చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ వ్యాలెట్ పోర్టల్లో యాడ్ మనీ మీ యొక్క ఏటీఎం కార్డు ద్వారా కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈపీఐడి యాప్ల ద్వారా అయితేమి మనం వ్యాలెట్ పోర్టల్లోకి అమౌంట్ యాడ్ చేసుకొని ఆ 900 రూపీస్ అనేది ఎస్ బజార్ సైట్కి పేమెంట్ చేసినట్లయితే ఎస్ బజార్ సైట్ నుంచి ఎస్బీఐ యాప్కి అఫిలియేట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ ఈ ప్రొడక్ట్ మీద ఒక 5% అఫిలియేట్ కమిషన్ అనేది ఎస్బీఐ యాప్కి వచ్చినట్లయితే 945 రూపాయలు ఎస్బీఐ యాప్కి రావడం జరుగుతుంది. ఆ 45 రూపాయల నుంచి ఏ కస్టమర్ అయితే కొనుక్కున్నారో ఆ కస్టమర్కి ఇమీడియట్ గా గ్యారంటీ క్యాష్ బ్యాక్ 12% అనేది రావడం జరుగుతుంది. ఆ 12% అమౌంట్ క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కొనుక్కుంటప్పుడు కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చిన అమౌంట్ క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ అవుతుంది. కంపెనీ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఇక్కడ క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ స్టోర్ అయిన అమౌంట్ మినిమం 300 రూపాయలు ఉంటే మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు 299 రూపాయలు ఉంటే అది వ్యాలెట్ రూపంలో ఉంటుంది. మీరు ఏ ప్రొడక్ట్ అయినా పర్చేజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మినిమం 10 రూపీస్ అన్నా కూడా మీరు ఆన్లైన్ ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా మన యాప్ అనేది ఈ 3 పోర్టల్స్ ద్వారా రన్ అవుతుంది. ఎనీ ప్రొడక్ట్ ఈ 3 పోర్టల్ ద్వారానే మనం పర్చేజ్ చేసుకుంటాం. పర్చేజ్ చేసుకోవడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ జరిగి వచ్చిన ప్రాఫిట్ లో నుంచి షేరింగ్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇదే కాకుండా మంది ఓన్ ఈ కామర్స్ సైట్ ఎస్ బజార్. ఈ ఎస్ బజార్ లో ఉన్న ప్రొడక్ట్స్ మీద మినిమం 20% నుంచి మాక్సిమం 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మన ఎస్ బజార్ సైట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అని చూసినట్లయితే కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి,
టైప్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మన కస్టమర్స్ ఎవరికైనా కానీ ఏదో ఒక ప్రొడక్ట్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్ ఉన్నట్లయితే ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన గైడ్లైన్స్ రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన కంపెనీ ఆ కస్టమర్కి గైడ్ చేసి ఆ ప్రొడక్ట్ తయారు చేసే విధంగా ఎడ్యుకేట్ చేస్తుంది. తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది మన యొక్క ఎస్ బజార్ సైట్ లో లాంచ్ చేసి తనకి మార్కెట్ సోర్స్ అనేది కల్పించబడుతుంది. సో తన ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు మన ఎస్ బజార్ లో లాంచ్ చేయడం వల్ల మన కస్టమర్స్ ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారు కాబట్టి ఆ విధంగా కూడా తనకి ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించే అవకాశం అనేది మన ఎస్ బజార్ ద్వారా కల్పించబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కూడా కస్టమర్ కొనుక్కుంటే కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన అఫిలియేట్ కమిషన్ నుంచి గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలానే ఆఫ్లైన్ షాపింగ్ అంటే రైట్ సైడ్ లో కొన్ని సూపర్ మార్కెట్స్ కనిపిస్తున్నాయి. ఈ సూపర్ మార్కెట్లలో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కొని అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసి ఆ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నట్లయితే ఎప్పుడైతే మనం పేమెంట్ చేసామో ఆ విధంగా కూడా కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన అఫిలియేట్ కమిషన్ లో నుంచి గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ కూడా ప్రతి కస్టమర్కి ఇస్తుంది. అదే కాకుండా అఫిలియేట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఈ కామర్స్ సైట్లు, ఎగ్జిస్టింగ్ ఈ కామర్స్ సైట్లు. ఈ సైట్లోకి వెళ్ళడానికి మన ఎస్పీ యాప్ ద్వారా ఒక లింక్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ ద్వారా మన ఈ సైట్లోకి లాగిన్ అయ్యి మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకొని క్యాష్ ఆన్ డెలివరీ కానీ పే ఆన్ డెలివరీ అనే ఆప్షన్తో మనం పర్చేజ్ చేసినట్లయితే అది మనకి డెలివరీ రావడం జరుగుతుంది. ఆ డెలివరీ వచ్చిన తర్వాత ఆ డెలివరీ బాయ్ మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాడు పేమెంట్ చేయడానికి. ఆ లింక్ ద్వారా పేమెంట్ చేస్తేమి లేదంటే మనకు వచ్చిన ప్యాక్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లయితే ఆ విధంగా కూడా కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన అఫిలియేట్ కమిషన్ ని ప్రతి ఒక్క కస్టమర్ కి ఎవరైతే కొనుక్కున్నారో ఆ కస్టమర్ కి గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా 4 విధాలుగా మనం మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేస్తున్నాం. మన యొక్క యాప్ ద్వారా, 2 మన ఓన్ ఈ కామర్స్ సైట్ ద్వారా, 3 ఆఫ్లైన్ షాపింగ్ ద్వారా, అఫిలియేట్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది మనం పర్చేజ్ చేస్తున్నాం. సో ఈ 4 విధాలుగా మనం చేస్తున్న పని ఏంటంటే మన యొక్క వ్యాలెట్ పోర్టల్లోకి అమౌంట్ యాడ్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే క్యూఆర్ కోడ్ ఉందో అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల కంపెనీకి టర్న్ ఓవర్ జరిగి కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ లో నుంచి 30% అమౌంట్ బయట తీసి అది మంత్లీ రాయల్టీ బోనస్ కింద ప్రతి కస్టమర్ కి షేరింగ్ ఇస్తుంది. అయితే ఈ 30% మంత్లీ రాయల్టీ బోనస్ అనేది పొందాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే ఎవరైనా కానీ మినిమం 3,000 రూపాయల వర్త ప్రొడక్ట్ కొనుక్కొని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి టేక్ యువర్ ఓన్ టైం. అది 1 డేలో చేసుకుంటారా, 1 వీక్లో చేసుకుంటారా, 1 వీక్లో చేసుకుంటారా, 10 డేస్లో చేసుకుంటారా, 1 మంత్లో చేసుకుంటారా, 1 ఇయర్లో చేసుకుంటారా, టేక్ యువర్ ఓన్ టైం. ఎప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది 3,000 రూపాయలకు క్రాస్ అయితే మన యాప్ ద్వారా అప్పుడు మీకు ఒక పాయింట్ అనేది మన సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ప్రీవియస్ డేస్ లో మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున ఉదయం 10 గంటలకి మీరు 3,000 రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది క్రాస్ చేశారనుకుంటే అప్పుడు మీకు ఒక పాయింట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది మన యొక్క సర్వర్. పాయింట్ ఇచ్చి 10 గంటల 1 నిమిషానికి మీకు టైమర్ స్టార్ట్ చేస్తుంది. టైమర్ స్టార్ట్ చేసి
సర్వర్ ఏం చేస్తుందంటే త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మన యాప్ ఉపయోగిస్తున్న కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకుని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, దాని మీద కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ఎంత, ఆ ప్రాఫిట్ నుంచి 30% అమౌంట్ ఎంత అనేది చూస్తుంది. సపోజ్ 10 గంటల 1 నిమిషం టైంలో త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మనకున్న కస్టమర్స్ అందరు కలిసి, ఒక కస్టమర్ పాలపేట కొనుక్కుంటున్నారు, ఒక కస్టమర్ రైస్ బ్యాగ్ కొనుక్కుంటున్నారు, ఇంకో కస్టమర్ బట్టలు కొనుక్కుంటున్నారు, ఇంకో కస్టమర్ కూరగాయలు కొనుక్కుంటున్నారు, ఇంకో కస్టమర్ టికెట్స్ పర్చేజ్ చేస్తున్నారు, ఇంకో కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు, ఇంకో కస్టమర్ టిఫిన్ చేస్తున్నారు, ఇంకో కస్టమర్ భోజనం చేస్తున్నాడు. సో ఎవరు కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి పేమెంట్ చేసినప్పుడు, ఆ క్యూఆర్ కోడ్ పెట్టేటప్పుడు ఎంతైతే అఫిలియేట్ కమిషన్ ఇస్తాననేది ఒప్పందం జరిగిందో ఆ అఫిలియేట్ కమిషన్ అనేది డిడక్ట్ అయ్యి మిగిలిన అమౌంట్ ఆ షాప్ ఓనర్స్ యొక్క అకౌంట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చిన అఫిలియేట్ కమిషన్ ఎంత వస్తుందంటే కంపెనీకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మన కస్టమర్స్ అందరు కలిసి కొనుక్కుంటారు. కాబట్టి మినిమం 1% నుంచి మాక్సిమం 35% వరకు కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ 10 గంటల 1 నిమిషం టైంలో మన కస్టమర్స్ అందరు కలిసి త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మన కస్టమర్స్ అందరూ కలిసి ఒక 10 లక్షల రూపాయలు టర్న్ చేసే వస్తువులు కొన్నారనుకుందాం. సో ఈ 10 లక్షల మీద మినిమం ఒక 5%, మాక్సిమం 35% అనుకుంటే మినిమం ఒక 5% అఫిలియేట్ కమిషన్ వచ్చింది అనుకుంటే లక్షకు వచ్చి 5,000 రూపాయలు కంపెనీకి అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. అలానే 10 లక్షల మీద 50,000 రూపాయలు కంపెనీ రావడం జరుగుతుంది. అంటే ఈ 50,000 రూపాయల నుంచి జిఎస్టీ పే చేస్తుంది. మిగిలిన అమౌంట్ లో నుంచి 30% అమౌంట్ అనేది బయటికి తీసి ఎంతమంది అయితే 3,000 రూపాయల వర్త ప్రొడక్ట్ కొనుక్కొని పాయింట్స్ తీసుకొని ఉన్నారో ఆ 10 గంటల 1 నిమిషం టైంలో ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ కి ఈక్వల్ గా షేర్ చేస్తుంది 30% అమౌంట్. సపోజ్ ఒక 15,000 రూపాయలు అనుకుంటే 30% అమౌంట్, ఒక 10 పాయింట్సే ఉన్నాయి అనుకుంటే ఆ టైంలో 10 గంటల 1 నిమిషానికి ఒక్కో పాయింట్కి 1,500 రూపాయలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లేదు 20 పాయింట్స్ ఉన్నాయి అనుకుంటే ఒక్కో పాయింట్కి 750 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 100 పాయింట్స్ ఉన్నాయి అనుకుంటే ఒక్కో పాయింట్కి వచ్చి 160 రూపాయలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 200 పాయింట్స్ ఉన్నాయి అంటే ఒక్కో పాయింట్కి వచ్చి 75 రూపాయలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేసి అది వ్యాలెట్ రూపంలో మన అకౌంట్ లో క్రియేట్ చేస్తుంది. సో ఈ పాయింట్ వాల్యూ అనేది 30% అమౌంట్ ఫ్రమ్ కంపెనీ ప్రాఫిట్ డివైడెడ్ బై ఆ నిమిషంలో ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ కి నంబర్ ఆఫ్ పాయింట్స్, ఎన్ని పాయింట్స్ కి ఈక్వల్ గా షేర్ చేస్తుంది. అయితే 10 గంటల 1 నిమిషానికి షేరింగ్ ఇచ్చేసింది. మరలా 10 గంటల 2 నిమిషాలు తీసుకుంటుంది. 10 గంటల 2 నిమిషాలకి త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మన కస్టమర్స్ అందరు కలిసి ఎంత టర్న్ అవుట్ చేసే వస్తువులు కొన్నారు, ఆ టర్న్ ఓవర్ మీద కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ఎంత, ఆ ప్రాఫిట్ నుంచి 30% అమౌంట్ ఎంత డివైడ్ బై నంబర్ ఆఫ్ పాయింట్స్. 10 గంటల 2 నిమిషాలకు కూడా షేరింగ్ ఇచ్చేస్తుంది. ఆ నిమిషంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయి అన్ని పాయింట్స్ కి. ఆ తర్వాత 10 గంటల 2 నిమిషాలకు అయిపోయింది, 10 గంటల 3 నిమిషాలు తీసుకుంటుంది. 10 గంటల 3 నిమిషాలు త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద టర్న్ అవుట్ చేసే వస్తువులు ఎంత టర్న్ అవుట్ చేసే వస్తువులు కొన్నారు, దాని మీద కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ఎంత, ఆ ప్రాఫిట్ లో నుంచి 30% అమౌంట్ ఎంత డివైడ్ బై ఆ నిమిషంలో ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ కి ఈక్వల్ గా షేర్ చేస్తుంది. ఇలా నిమిషానికి క్యాల్కులేట్ చేసి డివైడ్ చేసి ఆ పాయింట్ వాల్యూ ప్రకారం వచ్చిన షేరింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మన క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇలా నిమిషానికి క్యాల్కులేషన్ చేసి ఎప్పటి వరకు ఇస్తుందంటే 30 days వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సపోజ్ ఈరోజు 21st ఉదయం 10 గంటలకు మనకు పాయింట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 20th మార్నింగ్ 9 గంటల 59 నిమిషాల వరకు మనకి షేరింగ్ ఇస్తుంది ఆ పాయింట్ వరకు. ఎప్పుడైతే నిమిషాలతో సహా 30 days కంప్లీట్ అయిందో అప్పుడు ఆ 3,000 రూపీస్ కొట్టుకుంటే వచ్చిన పాయింట్ కి షేరింగ్ ఆపేస్తుంది. అయితే ఇక్కడ నిమిషానికి మనకిచ్చిన షేరింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మన యొక్క క్యాష్ బ్యాక్ పోర్టల్లో ఉంది కాబట్టి ఆ క్యాష్ బ్యాక్ పోర్టల్లో ఉన్న అమౌంట్ బట్టి మరలా మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం.
ఆ పర్చేజ్ చేసినప్పుడు మరలా డిజిటల్ ట్రాన్సాక్షన్ 3,000 రూపాయల ట్రాన్సాక్షన్ లిమిట్ క్రాస్ అయిన వెంటనే మరలా పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి 30 డేస్ వరకు మళ్ళీ షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా రిపీటెడ్ గా మనం పర్చేజ్ చేస్తుంటాం కాబట్టి రిపీటెడ్ గా పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. పాయింట్స్ బట్టి మనం కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి షేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. చిన్న క్యాల్కులేషన్ ఫ్రెండ్స్, ఆ నిమిషంలో కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి నిమిషానికి వచ్చే 1 రూపాయి రాని, 10 రూపాయలు రాని, 100 రూపాయలు రాని, 1000 రూపాయలు రాని, రూపాయలు 100 వంతు రాని, పైసలో 100 వంతు రాని, ఎంత వస్తే అంత అమౌంట్ అనేది క్యాల్కులేషన్ చేసి ఆ అమౌంట్ అనేది మన క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోరేజ్ చేసుకుంటాం. సపోజ్ నిమిషానికి వచ్చి 1 రూపాయి షేరింగ్ వచ్చింది అనుకుందాం. కంపెనీకి వచ్చే ప్రాఫిట్ల నుంచి నిమిషానికి వచ్చి 1 రూపాయి షేరింగ్ వచ్చింది అనుకుంటే గంటకు వచ్చి 60 నిమిషాలు 60 రూపాయలు. మన యొక్క షాపింగ్ వర్కింగ్ అవర్స్ అనేది అంటే 12 అవర్స్ టైం ఉంటుంది. ఆ టైంలోనే షాప్లో ఓపెన్లో ఉంటాయి. ఆ టైంలోనే మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తాం. ఆ టైంలోనే ఆఫ్లైన్లో పర్చేజ్ చేస్తుంటాం. సో ఏ విధంగా కొనుక్కున్నా కూడా 12 అవర్స్ లోనే మనం చేస్తాం కాబట్టి 12 అవర్స్ నుంచి 60 మినిట్స్ లెక్కేస్తే 700 నిమిషాలు. 700 నిమిషాల నుంచి నిమిషానికి వచ్చే 1 రూపాయి అంటే 720 రూపాయలు పర్ డే కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి మనం షేరింగ్ పొందుతాం ఫ్రెండ్స్. సో 720 నిమిషాలు ఇంటూ 720 రూపాయలు ఇంటూ 30 డేస్ లెక్కేస్తే సుమారుగా 21,000 ఫ్రెండ్స్. ఈ 21,000 అనేది పొందడానికి కస్టమర్ ఏమైనా కష్టపడ్డా? తను చేస్తున్న ప్రొఫెషన్కి ఏమైనా ఆటంకం కలిగిందా? తను 3,000 రూపాయల వర్త ప్రొడక్ట్ అని కొనుక్కుంటే ఆ వర్త ప్రొడక్ట్ అని తన కళ్ళ ముందు తన ఇంట్లో ఉన్నాయి. అదనంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది లేదు, అదనంగా టైం ఇన్వెస్ట్ చేసింది లేదు. మన సిస్టంలో జస్ట్ పర్చేజ్ చేయడం వల్ల కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి షేరింగ్ తీసుకుంటూ ఉంటున్నాడు. నిమిషానికి వచ్చి 1 రూపాయి ఇస్తే 21,000, లేదు 10 రూపాయల షేరింగ్ వస్తే 10,000 రూపాయలు, లేదు పావుల షేరింగ్ వస్తే 5,000 రూపాయలు, 10 పైసలు షేరింగ్ వస్తే 1000 నుంచి 1,500 రూపాయలు. అయితే 1,500 రూపాయలే వచ్చినాయి అనుకుంటే నెక్స్ట్ మంత్ 1,500 రూపాయలు వర్త ప్రొడక్ట్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ ఫ్రీ. కస్టమర్ మన దగ్గర మన యాప్ ఉపయోగించడానికి అంగీకరించకపోతే ప్రతి నెల తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది సమకూర్చుకోవడం కోసం తను చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి డబ్బు సంపాదించి కొనుక్కోవాల్సిందే. అయితే మన సిస్టంలోకి మన యాప్ ఉపయోగించుకుంటే కస్టమర్కి ఎంతైతే పాయింట్ వాల్యూ ప్రకారం షేరింగ్ వస్తుందో ఆ పాయింట్ వాల్యూ ప్రకారం షేరింగ్ వచ్చిన అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రతి కస్టమర్కి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ నిమిషంలో ఎంతైనా రాని, ఎంత వస్తే అంత అమౌంట్ అనేది ప్రతి కస్టమర్కి షేరింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎలా అంటే ఒక పాయింట్ కొనుక్కున్న వ్యక్తికి 3,000 రూపాయలు కొత్త ప్రొడక్ట్ కొనుక్కుంటే ఒక పాయింట్ వచ్చిన వ్యక్తికి నిమిషానికి వచ్చి 1 రూపాయి షేరింగ్ వస్తే 21,000. ఫ్యామిలీ యొక్క గ్రూప్ కెపాసిటీని బట్టి కొన్ని ఫ్యామిలీస్ లో 6,000 రూపాయల ప్రొడక్ట్ కొంటారు. 6,000 రూపాయల ప్రొడక్ట్ ఉంటే 2 పాయింట్లు జనరేట్ అవుతాయి. 2 పాయింట్లకి 42,000 రూపాయల షేరింగ్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ 3 పాయింట్లు కొనుక్కున్న కొత్త ప్రొడక్ట్ కొనుక్కుంటారు. 3 పాయింట్లకి షేరింగ్ వస్తుంది కాబట్టి 63,000 రూపాయలు. 4 పాయింట్లు కొనుక్కున్న పర్సన్స్ కి 84,000 రూపాయలు. 5 పాయింట్లు కొనుక్కున్న ఫ్యామిలీ మెంబర్స్ కి 1,05,000 రూపాయలు షేరింగ్ పొందే అవకాశం అనేది మన కంపెనీ కల్పించింది. సో ఈ విధంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది షేరింగ్ తీసుకునే అవకాశం మనం కల్పిస్తాం. అయితే ఈ షేరింగ్ అమౌంట్ పొందాలి అంటే ప్రతి ఒక్క కస్టమర్ మన యాప్ అనేది సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉండాలి. మనది ఒక సర్వీస్ బేస్డ్ ప్రొడక్ట్. సర్వీస్ ని ఉపయోగించుకుంటే చాలు. అయితే ఇలా సర్వీస్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది కొన్ని మార్కెట్లో కొన్ని ఆల్రెడీ బయట మార్కెట్లో కనిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ లో మీరు సినిమా చూడాలి అంటే సబ్స్క్రిప్షన్ చేసుకుని ఉండాలి. యూట్యూబ్ ప్రీమియం ఛానల్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకుని ఉండాలి. అలానే ఓటీటీలో సినిమాలు చూడాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. హాట్స్టార్ లో టీవీ ఛానల్ చూడాలని కూడా సబ్స్క్రిప్షన్ చేసుకుని ఉండాలి. అలానే
మన యాప్ కూడా సర్వీస్ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి మన యాప్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్ట్ 600 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఈ 600 రూపీస్ అనేది ప్రీపెయిడ్ చేసుకోవచ్చు, పోస్ట్ పెయిడ్ కూడా చేసుకోవచ్చు. టేక్ యువర్ ఓన్ డెసిషన్. ప్రీపెయిడ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి, పోస్ట్ పెయిడ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి అని చూసినట్లయితే, ప్రీపెయిడ్ చేసుకొని మన యాప్ చేసుకొని యాక్టివేషన్ చేసుకుంటే మన యాప్ ఉపయోగించినప్పుడు కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి గ్యారంటీ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది ఇక్కడ క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ స్టోర్ అయిన అమౌంట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వచ్చే ప్రతి రూపాయిని మనం ఎంజాయ్ చేయొచ్చు. లేదు కస్టమర్ నేను రూపాయి పే చేయను కానీ సర్వీస్ మాత్రం ఉపయోగించుకుంటాను అని అన్నట్లయితే హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. కస్టమర్గా ఎలాంటి రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. పే చేయకుండా మన యాప్ అనేది ఉపయోగించుకోవచ్చు. మనకు యాప్లో ఉన్న సర్వీసులన్నీ ఉపయోగించుకోవచ్చు. సో ఉపయోగించుకొని తను పర్చేజ్ చేసినప్పుడు తనకు కూడా 12% అమౌంట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ వచ్చిన గ్యారంటీ క్యాష్ బ్యాక్ 12% అమౌంట్ అనేది క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన అమౌంట్ 601 రూపాయి వచ్చే వరకు సర్వర్ హోల్డ్లో పెడుతుంది. ఎప్పుడైతే 601 రూపాయి అయిందో అప్పుడు సర్వర్ 600 రూపీస్ తీసేసుకొని తన యొక్క యాప్ యాక్టివేషన్ చేసి యాప్ యొక్క వ్యాలిడిటీ అనేది 5 years పెంచడం జరుగుతుంది. ప్రీపెయిడ్ చేస్తే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వచ్చే రూపాయిని ఎంజాయ్ చేయొచ్చు. పోస్ట్ పెయిడ్ చేస్తే సర్వర్ యాక్టివేషన్ చేసే వరకు హోల్డ్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి రూపాయిని మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే యాక్టివేషన్ చేయకుండా మన యాప్ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అంతకాలం కస్టమర్ గానే ఉంటారు. ఎప్పుడైతే యాక్టివేషన్ జరిగిందో అది ప్రీపెయిడ్ ద్వారా జరగని, పోస్ట్ పెయిడ్ ద్వారా జరగని, ఎలా జరిగినా కూడా ఎప్పుడైతే యాక్టివేషన్ జరిగిందో అప్పుడు కంపెనీ యొక్క షేర్ హోల్డర్ గా మారిపోతున్నాడు ఫ్రెండ్స్. కస్టమర్ యాక్టివేషన్ జరిగితేనే షేర్ హోల్డర్ గా మారిపోతాడు. పాయింట్ వాల్యూ ప్రకారం షేరింగ్ వస్తుంది. ఇలా ప్రీపెయిడ్ ద్వారా కానీ పోస్ట్ పెయిడ్ ద్వారా కానీ యాక్టివేషన్ జరిగినప్పుడు మరొక 1200 గిఫ్ట్ పాయింట్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఈ గిఫ్ట్ పాయింట్ పోర్టల్లోకి స్టోర్ అవుతాయి. ఈ గిఫ్ట్ పాయింట్స్ కి దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. ఈ గిఫ్ట్ పాయింట్స్ ని మన ఎస్వైజర్ సైట్ లో ఉన్న ప్రొడక్ట్స్ మీద ఎప్పుడైనా కానీ రిడీమ్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా గిఫ్ట్ పాయింట్స్ అనేది మనం రిడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పటి వరకు చెప్పిన బెనిఫిట్స్ ఏంటంటే ఓన్లీ కస్టమర్ కొనుక్కోవడం వల్ల, వస్తువు అమ్మమని చెప్పట్లేదు నేను ఇక్కడ. తనకు కావాల్సిన వస్తువులు తనకు కొనుక్కోవడం వల్ల కంపెనీకి వచ్చే అఫిలియేట్ కమిషన్ల నుంచి ప్రతి ఒక్క కస్టమర్ షేర్ హోల్డర్ గా మారిపోతున్నాడు. సో ఈ బెనిఫిట్సే కాకుండా మన కస్టమర్ కి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న అదనపు బెనిఫిట్ ఏంటంటే మన యొక్క బెనిఫిట్స్ అనేది నచ్చినట్లయితే ప్రతి కస్టమర్ మన నైబర్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేషన్స్లో కానీ మన యొక్క యాప్ను రిఫర్ చేసినట్లయితే మరొక అదనపు బెనిఫిట్ అనేది ప్రతి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుంది. అదే రిఫరల్ అండ్ రీపర్చేజ్ బోనస్ 12%. అయితే మనం ఒక కస్టమర్గా ఉన్నాం. ఇది పొందాలంటే మనం చేసే సిస్టమ్ ఏంటంటే మనం ఒక కస్టమర్గా ఉన్నాం, మన యాప్ ఉపయోగిస్తున్నాం. మనకు తెలిసిన ఫ్రెండ్కి యాప్ రిఫర్ లింక్ పంపించాం, తను ఇన్స్టాల్ చేసుకున్నాడు, కేవైసీ అప్డేట్ చేశాడు, తనకు కూడా 100 గిఫ్ట్ పాయింట్స్ వచ్చినాయి. అట్ ది సేమ్ టైం మీ రిఫర్ లింక్ ఉపయోగించుకుని తను ఇన్స్టాల్ చేసుకున్నాడు కాబట్టి మీకు కూడా 100 గిఫ్ట్ పాయింట్స్ వచ్చినాయి. తర్వాత తను యాక్టివేషన్ చేసుకున్నాడు, 600 రూపీస్తో ప్రీపెయిడ్ యాక్టివేషన్ చేసుకున్నాడు అనుకుందాం. అతను పే చేస్తే 600 రూపీస్లో నుంచి 18% జిఎస్టీ 92 రూపీస్ అని పోతుంది. మిగిలిన 8 రూపీస్ అనేది ఎస్ఎంఎస్ అలర్ట్ కింద ఖర్చు పెడతాం. మిగిలిన 500 రూపీస్ అనేది ఇక్కడ రెవెన్యూ షేరింగ్ లో తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే యాక్టివేషన్ జరిగిందో మీ యొక్క రిఫర్ లింక్ ఇచ్చిన పర్సన్ యాక్టివేషన్ చేసుకున్నాడో అప్పుడు రిఫరల్ బోనస్ 12% అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కంపెనీకి వచ్చిన 500 రూపీస్ లో నుంచి 12% అమౌంట్ అంటే 60 రూపీస్ అనేది రిఫరల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎవరైతే రిఫర్ లింక్ పంపించారు. అదే కాకుండా ఆ రిఫర్ లింక్ ఇచ్చిన పర్సన్ రీపర్చేజ్ చేస్తే, మన యాప్ ఉపయోగించుకొని రీపర్చేజ్ చేస్తే
ఆ రీపర్చేజ్ చేసిన ప్రొడక్ట్స్ మీద కంపెనీకి అప్లైడ్ కమిషన్ రావడం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా రిఫరల్ రీపర్చేజ్ బోనస్ మరొక 12% అమౌంట్ సాధారణంగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా ఎంతమంది కస్టమర్స్ అయితే మన యొక్క రిఫర్ లింక్ ద్వారా స్పాన్సర్ చేస్తామో అంతమంది కస్టమర్స్ కొనుక్కోవడం వల్ల కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో నుంచి అతను యాక్టివేషన్ చేసుకుంటే రిఫరల్ బోనస్ వస్తుంది, రీపర్చేజ్ చేస్తే రీపర్చేజ్ బోనస్ వస్తుంది. ఎంతమందికైనా మన యొక్క రిఫర్ లింక్ అనేది పంపించి అంతమంది పర్సన్స్ కి ద్వారా మనం 12% అమౌంట్ యాక్టివేషన్ రిఫరల్ రీపర్చేజ్ బోనస్ 12% అనేది మనం పొందవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకొక అదనపు బెనిఫిట్ ఏంటంటే మనం ఒక కస్టమర్గా ఉన్నాం, మనకు తెలిసిన కస్టమర్స్ని ఒక 10 మందిని పరిచయం చేసామనుకుంటే ఆ 10 మంది ద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీ నీడ్స్ కోసం తలా ఒక పాయింట్ వాల్యూమ్ కలిగిన ప్రోడక్ట్ పర్చేజ్ చేశారనుకుంటే 10 పాయింట్ల వాల్యూమ్ అనేది పర్చేజింగ్ అనేది టేక్ ఎవర్ అన్లిమిటెడ్ టైం. అది ఒక వ్యక్తి ద్వారా వస్తుందా, 2 వ్యక్తుల ద్వారా వస్తుందా, 10 మంది వ్యక్తుల ద్వారా వస్తుందా అనేది క్యాల్కులేషన్ అవసరం లేదు. పర్చేజింగ్ వాల్యూమ్ పెరిగితే ఒక వ్యక్తే 10 పాయింట్ల వాల్యూమ్ చేసే ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారనుకుంటే ఆ పర్సన్ మీ యొక్క రిఫర్ లింక్ ద్వారా వచ్చారనుకుంటే కంపెనీకి తనకి 10 పాయింట్లకి మంత్లీ రైడ్ బోనస్ అనేది 30% అమౌంట్ షేరింగ్ వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం తనకు 10 పాయింట్లు వచ్చినందుకు గాను మీ యొక్క రిఫర్ లింక్ ఉపయోగించి తను పర్చేజ్ చేశారు కాబట్టి మీకు ఒక పాయింట్ అనేది మంత్లీ రైడ్ బోనస్ అనేది పాయింట్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు ఒక పాయింట్కి వస్తుంది, తనకి 10 పాయింట్స్ అనేది షేరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఎంత పర్చేజింగ్ వాల్యూమ్ పెరిగే కొద్దీ ఇక్కడ పాయింట్స్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ప్రతి 10 పాయింట్లకి ఒక పాయింట్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పాయింట్ని బట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ షేరింగ్ అనేది మనం తీసుకోవడానికి 100% సోర్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పర్సన్కి 30 డేస్ వరకు షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఈ పాయింట్ వాల్యూమ్ ప్రకారం ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది మనకు కౌంట్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ బట్టి ప్రతి పాయింట్కి 30 డేస్ వరకు కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి షేరింగ్ వస్తుంది కాబట్టి అన్లిమిటెడ్ షేరింగ్ హోల్డర్గా మనం మారిపోతున్నాం ఫ్రెండ్స్. అయితే మన యొక్క కస్టమర్కి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ మరొక అదనపు బెనిఫిట్ ఇంకోటి కల్పించడం జరిగింది. అదే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది మనం ఒక కస్టమర్గా ఉండి మనకు తెలిసిన వ్యక్తులు 15 యాక్టివేటెడ్ కస్టమర్స్ అంటే యాక్టివేట్ చేసుకున్న కస్టమర్స్ మనం 15 మందిని ఇన్ 100 డేస్ లో మనం కంపెనీకి పరిచయం చేసినట్లయితే, రిఫరల్ చేసినట్లయితే విల్ గెట్ అవర్ బ్రాండెడ్ 2 టీ-షర్ట్స్ ప్లస్ క్యాప్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది మన కంపెనీ. మీ యొక్క డైరెక్ట్ రిఫరల్ ద్వారా ఈ 15 మెంబర్స్ యాక్టివేటెడ్ కస్టమర్స్ తయారు చేసుకుంటే 100 డేస్ లోపల టీ-షర్ట్స్ ప్లస్ క్యాప్ అనేది ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే 75 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని మీ యొక్క రిఫర్ లింక్ ద్వారా 100 డేస్ లో తయారు చేసుకుంటే యూ విల్ గెట్ 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అలానే 150 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని మన యొక్క డైరెక్ట్ రిఫరల్స్ ద్వారా మనం తయారు చేసుకుంటే 100 డేస్ లోపల యూ విల్ గెట్ 24 క్యారెట్ గోల్డ్ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలానే 200 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని మన యొక్క రిఫర్ లింక్ ద్వారా మనం 100 డేస్ లో తయారు చేసుకుంటే విల్ గెట్ బ్రాండెడ్ సెల్ ఫోన్ మనం తీసుకునే ఫ్రీ గిఫ్ట్ గా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలానే 350 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని మన యొక్క రిఫర్ లింక్ ద్వారా మనం తయారు చేసుకుంటే 100 డేస్ లో విల్ గెట్ ACR 40 ఇంచెస్ LED టీవీ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలానే 600 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని డైరెక్ట్ గా మనం రిఫర్ చేసినట్లయితే 100 డేస్ లో మన యొక్క రిఫర్ లింక్ ద్వారా విల్ గెట్ 24 క్యారెట్ గోల్డ్ 8 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్.
అలానే 100 యాక్టివేటెడ్ కస్టమర్స్ మన యొక్క రెఫరల్ లింక్ ద్వారా ఇన్ 100 days లో తయారు చేసుకుంటే విల్ గెట్ లో స్పీడ్ ఈవీ స్కూటర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే 1300 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని మన యొక్క రెఫరల్ లింక్ ద్వారా ఇన్ 100 days లో మనం తయారు చేసుకుంటే విల్ గెట్ హై స్పీడ్ ఈవీ స్కూటర్ అనేది ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే 1800 యాక్టివేటెడ్ కస్టమర్స్ ని మనం మన యొక్క రిఫర్ లింక్ ద్వారా మనం తయారు చేసుకుంటే ఇన్ 100 days లో విల్ గెట్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్రీ గిఫ్ట్ గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క కస్టమర్ కి షేరింగ్ ఇస్తూ ఆ కస్టమర్స్ ని పెంచే విధంగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీ యొక్క రెఫర్ లింక్ ద్వారా నంబర్ ఆఫ్ కస్టమర్స్ ని ప్రొవైడ్ చేసినట్లయితే మన యాప్ గురించి ఎడ్యుకేట్ చేసినట్లయితే ఈ రకాల బెనిఫిట్స్ అనేది మనం పొందే అవకాశం అనేది మన కంపెనీ కల్పించబడింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.